హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 13th జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 12 ఉందన్నమాట. జిఎస్ పేపర్ 3 టాపిక్ ఇది. ఓకే, ఎకానమీ టాపిక్. ఓకే, మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి మనం చూసినట్టయితే బిట్ కాయిన్ పుష్ ఉంది. ఓకే, బిట్ కాయిన్ పుష్ ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిట్ కాయిన్ అంటే బిట్ కాయిన్ ఈస్ ఏ డిజిటల్ మనీ, డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ. డిజిటల్ బిట్ కాయిన్. ఓకే, ఈ బిట్ కాయిన్ ని ద కంట్రీ దట్ ఈస్ ఎల్ సాల్వడోర్. ఓకే, ఎల్ సాల్వడోర్ అనే కంట్రీ ఏంటంటే ద ఫస్ట్ టైం, ఓకే, ఫస్ట్ సావరెన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ డిక్లేర్ యాజ్ ద బిట్ కాయిన్ యాజ్ లీగల్ టెండర్ మనీ. ఓకే, లీగల్ టెండర్ మనీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీగల్ టెండర్ మనీ అంటే బట్ మన ప్రజెంట్ మనకి ఇండియాలో వాడుతున్నటువంటి మన కరెన్సీ ఉందో, లైక్ మనకు 100 రూపీస్ నోట్ కావచ్చు, లేదా 200 రూపీస్ నోట్ కావచ్చు, 500 రూపీస్ నోట్ కావచ్చు, లేదా 2000 నోట్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకు లీగల్ టెండర్ మనీ అంటే ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్. ఓకే, ప్రతి ఒక్కరు దాన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే, నాకు 200 నోట్ కావచ్చు, వేరే నోట్ కావాలని డిమాండ్ చేయకూడదు. బట్ ఏంటంటే లీగల్గా మనకు లీగాలిటీ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ లీగల్ టెండర్ మనీని దే హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. ఇన్ ట్రేడింగ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అలా మనకు ఈ ఎల్ సాల్వడోర్ అనే కంట్రీ అంటే బిట్ కాయిన్ ని దే డిక్లేర్ యాజ్ ఏ లీగల్ టెండర్ మనీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఆర్టికల్ కేమ్ ఇన్ టు ఫోకస్ అన్నమాట. ఈ ఆర్టికల్ ఫోకస్ లోకి వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇది మాత్రమే కాదు, రీసెంట్ గా మనకు కొన్ని యాక్చువల్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే ఈ వర్చువల్ డిజిటల్ కరెన్సీ మీద మనకి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అనమాట. చాలా పెద్దవాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా లైక్ మనకు ఎలాన్ మాస్క్ కావచ్చు, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ టెస్లా. ఓకే, స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి గ్రేట్ ఇన్నోవేటర్ కదా. ఆయన కూడా ఏంటంటే బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్నమాట. అర్థమవుతుంది. ఇలా బిట్ కాయిన్ మీద కొంతమంది పెద్దవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మనకు వాటి రకాల స్పెక్యులేషన్స్ ఉండడం వల్ల, ఓకే, స్పెక్యులేషన్స్ ఎకానమీలో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు అనే వాళ్ళు ఏంటంటే మనకు ఈ బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో మనకు చూసినట్టయితే ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ బిట్ కాయిన్ వాల్యూ ఆల్మోస్ట్ డబుల్ అయింది. డబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు ఈ బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి మనకు కొద్దిగా డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది. ఓకే, అది కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ప్రెసెంట్ వాట్ ఈస్ ద మెయిన్ హెడ్డింగ్ వచ్చేసిందంటే ది కంట్రీ ఎల్ సాల్వడోర్ బికమ్ ద ఫస్ట్ సావరెన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు డిక్లేర్ యాజ్ డిక్లేర్ బిట్ కాయిన్ యాజ్ ద లీగల్ టెండర్ మనీ. ఓకే, లీగల్ టెండర్ మనీగా డిక్లేర్ చేయడం ఫస్ట్ కంట్రీ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ లీగల్ టెండర్ మనీ ఇస్ దట్ ఓకే, ఎల్ సాల్వడోర్ వచ్చేసి మెయిన్ రీజన్ ఏమంటే బట్ బికాస్ ఆఫ్ ది రైజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ రైజ్ కావడం వల్ల ఏంటంటే మనకి ఎల్ సాల్వడోర్ వచ్చేసి మనకు ఈ లీగల్ టెండర్ మనీని వాట్ వి కాల్ ఈ బిట్ కాయిన్ లీగల్ టెండర్ మనీగా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ నథింగ్ బట్ ద రైజ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ ది గూడ్స్. ఓకే, సింపుల్ గా ఏంటంటే మనకు ఈ గూడ్స్ ప్రైజెస్ ఉంటాయి కదా, లైక్ మనకి ఏమైనా కావచ్చు, గూడ్స్ లైక్ బుక్స్ కావచ్చు, లేదంటే మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈ ప్రైస్ పెరిగిపోతూ ఉంటే వాటిని ఏమంటారంటే వి కాల్ ఇట్ యాజ్ ది ఇన్ఫ్లేషన్ ఇన్ ఎకానమీలో మనం ఇన్ఫ్లేషన్ చెప్తాం. ఓకేనా, ఇది ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయిపోవడం వల్ల ఎల్ సాల్వడోర్ కంట్రీ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ వాళ్ళ కరెన్సీని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి, వీ హ్యావ్ ఆర్బీఐ హూ రెగ్యులేట్స్ ది ఫ్లక్చువేషన్స్. ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా మన కరెన్సీలు. ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అన్ని కంట్రోల్ చేసేవారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఒకవేళ మనీ ఇన్ఫ్లేషన్ ఎక్కువైనా కానీ లేదా ఇన్ఫ్లేషన్ తగ్గినా కానీ ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తుంటారన్నమాట. అండ్ సెంట్రలైజ్డ్గా మనకు ఒక బ్యాలెన్స్ అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కంట్రోల్ చేస్తుంటారు. బట్ ఈ ఎల్ సాల్వడోర్ కంట్రీ గవర్నమెంట్ ఆ కంట్రోల్ చేయడానికి ఫెయిల్ అయిపోయింది పూర్తిగా. సో దే దే థాట్ దట్ బిట్ కాయిన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే, బెస్ట్ సొల్యూషన్ గా అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ మనీగా మార్చేస్తారు అనమాట. ఓకే, ఇంకొద్ది బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే వాట్ హ్యాపన్ ఇస్ దట్ మైన్ స్ట్రీమింగ్ రైస్ అండ్ వాల్యూ అడాప్షన్. ఓకే, ఏంటంటే చాలా వరకు ఈ నాట్ ఓన్లీ ఈ కంట్రీ మాత్రమే కాదు, చాలా వరకు ఏంటంటే ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు చాలా వరకు వీళ్ళందరూ కూడా ఏంటంటే బట్ ఇక్కడ మనకు ఈ బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. ది సేమ్ టైం ఏంటంటే ఎల్ సాల్వడోర్ ఈస్ ఏ డాలరైజ్డ్ కంట్రీ. ఓకే, డాలరైజ్డ్ కంట్రీ మీనింగ్ ఏమంటే యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు సెంట్రల్ అమెరికాలో ఉంటుంది అనమాట ఎల్ సాల్వడోర్. బట్ సెంట్రల్ అమెరికాలో ఉన్నా కానీ బట్ పార్టికల్గా మనకు ఈ ఈ ఈ యొక్క కంట్రీ వచ్చేసి మనకు ఆ, వేరే కరెన్సీ ఉండేది ఇంతకు ముందు బిఫోర్. ఓకేనా, బట్ ఇక్కడ ఏమైందంటే ఈ కరెన్సీ మీరు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఏంటంటే ఇట్ బికెమ్ ఏ డాలరైజ్డ్ కంట్రీ. అండ్ డాలరైజ్డ్ కంట్రీ మీనింగ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువైనా కానీ ఒక కంట్రీ గవర్నమెంట్ అంటే రిజర్వ్ బ్యాంక్స్ కానీ ఏవైనా హై అఫీషియల్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఇలాంటి బ్యాంక్స్ ఏవైనా కానీ ఆ కంట్రీ ఎకానమీని కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ ఫాలో ది అదర్ కంట్రీస్ కరెన్సీ అనమాట. అంటే అదర్ కంట్రీ కరెన్సీ ఫాలో అవుతుంది. లైక్ మనకి జింబాబ్వే చూడండి, ఇక్కడ
మనకు జింబాబ్వే సేమ్ ఇలాగే అయిందనమాట. ఏమైందంటే వాటికి మనకు స్టెబిలిటీ లేదు అక్కడ జింబాబ్వేలో. అర్థమవుతుందా? జింబాబ్వేలో స్టెబిలిటీ లేదు కాబట్టి చాలా వరకు ఏంటంటే వాటికి మనకు ఈ కరెన్సీ అనేది మనకు పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది, డిమాలిష్డ్ అయిపోయింది జింబాబ్వేలో, ఆఫ్రికా కంట్రీ. సో అప్పుడు జింబాబ్వే కంట్రీ ఏం చేసిందంటే దే ఫాలో ది కరెన్సీ ఆఫ్ సారీ అమెరికన్ కరెన్సీ ఫాలో అయిందన్నమాట. ఓకే, అలాంటి కంట్రీస్ ఏమన్నా మనకు వాళ్ళ కంట్రీలో ఎకానమీని కంట్రోల్ చేయలేకపోయినా, అట్లా వాళ్ళ కంట్రీలో ఇన్ఫ్లేషన్ లేదంటే వేరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయినా కానీ దే విల్ ఫాలో ది అదర్ కంట్రీ ఎకానమీ అనమాట. లేక మనకు వేరే కంట్రీల ఎకానమీని ఫాలో అవుతుంటాయి. సో అలాంటి కంట్రీలు ఏమంటే వాళ్ళకి డాలరైజ్డ్ కంట్రీ లేదంటే వేరే కరెన్సీ ఉంటే వేరే కరెన్సీ కంట్రీ పేరు పిలుస్తాం. సో ఇక్కడ మనకు అమెరికన్ డాలర్స్తో వీళ్ళు మీన్ డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఈ ఎల్ సెల్వర్ వచ్చేసి మనకి ఎలా అయిపోయిందంటే డాలరైజ్డ్ కంట్రీలో మారిపోయింది. బట్ ప్రెసెంట్ ఏమైందంటే వాట్ హ్యాపెన్ నౌ దట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది ఎల్ సాల్వడోర్ టు కన్వర్ట్ టు బిట్ కాయిన్? ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఏంటంటే బికాస్ ఇప్పుడు ఈ అమెరికాలో చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏవైనా కానీ అమెరికాలో చేసిన ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా మనకి ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటే డైరెక్ట్గా ఈ జింబాబ్వే లేదంటే ఎల్ సాల్వడోర్ కంట్రీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఫాలో అయ్యే కరెన్సీ డాలర్ కదా. సో ఇక్కడ అమెరికాలో తీసుకున్న డిసిషన్స్ అన్ని కూడా మనకి వీళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంటాయి అనమాట, వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తారు. సో ఇక్కడ అమెరికాలో ఏమైందంటే ఈ కోవిడ్ వలన ఓకే చాలా వరకు అనేది మనకు షట్ డౌన్ అయిపోయి క్లోజ్ షాప్స్ అన్ని కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ ప్రింటింగ్ కరెన్సీ, కరెన్సీని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మన కరెన్సీ నథింగ్ బట్ మన నోట్స్ ఉంటాయి కదా, ఈ డాలర్స్ నోట్స్, ఈ డాలర్ నోట్స్ అన్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కంట్రీలో వాట్ వి కాల్ ఈ కరెన్సీ ఎక్కువైపోతుంది. ఓకే నా నథింగ్ బట్ ఏంటంటే ఈ కరెన్సీ అనేది ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ కరెన్సీ అనేది మనకు మార్కెట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే కొత్తగా ప్రింట్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఎక్కువ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది ఇన్ఫ్లేషన్, ఒక ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. అర్థమవుతుంది? అంటే మనకు ఈ కరెన్సీని ఎక్కువ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నథింగ్ బట్ మనకి గూడ్స్ ప్రైజెస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ ఎల్ సాల్వడోర్లో కూడా చాలా వరకు ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి కోసం ఏంటంటే దే థాట్ దట్ ది బిట్ కాయిన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ది ఎల్ సాల్వడోర్ ఎకానమీ. ఎల్ సాల్వడోర్ ఎకానమీ ఎక్కువ ది బెస్ట్ అని చెప్పేసి మనకు ఇలా ఈ కంట్రీ వచ్చేసి మనకు ఫస్ట్ లీగల్ టెండర్ మనీగా డిక్లేర్ చేయడం జరిగింది బిట్ కాయిన్. ఓకే అర్థమవుతుందా? ఎందుకు ఇలా బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే మాట మనకి ఎల్ సాల్వడోర్ ఎందుకు మనకు ఇలా మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ లుక్ ఇంటు ద వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ అండ్ వాట్ ఈస్ ద బిట్ కాయిన్. ఓకే, ఈ క్రిప్టో కరెన్సీ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఒక డిజిటల్ ఆర్ వర్చువల్ కరెన్సీ. అంటే మనకు లీగల్గా మనం చూసినట్టు మనకు నార్మల్గా చూసినట్టు మనకు పేపర్ కరెన్సీ కానీ లేదా మన కాయిన్స్ కానీ ఇలా మనకు ఉండదు అనమాట. ఇది వర్చువల్గా ఉంటుంది. ఓకేనా, ఇది వర్చువల్ అంటే మన డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది వచ్చేసి మనకి ఏంటంటే మనకు బిట్ కాయిన్. ఓకేనా, బిట్ కాయిన్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎవరిని స్టార్ట్ చేశారంటే సంతోషి కిహమాటో. సంతోషి కిహమాటో అనే పర్సన్ అనమాట. అది పర్సనో తెలియదు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ తెలియదు, లేదంటే ఒక ఎవరో మనకు క్లారిటీ లేదనమాట. బట్ ఇది స్టార్ట్ చేయడం మనం చేసిన ఎవరన్నమాట ఈ క్రిప్టో కరెన్సీని సంతోషి కిహమాటో. ఓకేనా, ఇక క్రిప్టో కరెన్సీని స్టార్ట్ చేశారు. అండ్ క్రిప్టో కరెన్సీ మనకి నార్మల్ నథింగ్ ఈ ట్రెడిషనల్ ఎకానమీకి డిఫరెన్స్ ఏమంటే చూసినట్లయితే మన ట్రెడిషనల్ ఎకానమీ అంటే ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న ఎకానమీ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ కంట్రోల్ బై సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్. సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ ఏంటంటే గవర్నమెంట్ లేదంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అనేది వీటి కంట్రోల్ చేస్తున్నాయి అనమాట. ట్రెడిషనల్ ఎకానమీని గవర్నమెంట్ లేదా సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఏం చేస్తున్నాయంటే కంట్రోల్ చేస్తుంటాయి. అర్థమవుతుంది? బట్ ఇక్కడ మనకు ఈ నథింగ్ బట్ ఇక్కడ మన క్రిప్టో కరెన్సీ వచ్చేసి డీసెంట్రలైజ్డ్. ఓకే, డీసెంట్రలైజ్డ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే గవర్నమెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఇది మనకు ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నట్టుంటుంది అనమాట. బట్ ఇక్కడ మనకు గవర్నమెంట్ లేదంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి బ్యాంక్స్ కావచ్చు ఇలాంటి వాటిలో కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఇంటర్వ్యూన్ కావాలి అంటే చాలా దూరం. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే పియర్ టు పియర్ ఎన్క్రిప్షన్ లో ఉంటుంది. అర్థమవుతుంది? మన ట్రెడిషనల్ ఎకానమీ మనకు ఈ లీగల్ ట్రెండ్ మనీని లేదంటే ఫియట్ కరెన్సీని ఎవరు సర్క్యులేట్ చేస్తారంటే నథింగ్ బట్ బ్యాంక్స్. లైక్ మన ఇండియాలో అయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే లండన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లండన్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి, లేదా వేరే కంట్రీస్లో లైక్ మనకు ఇది ఉంది కదా మనకు అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి. ఓకేనా, ఇలా మన డిఫరెంట్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ బ్యాంక్స్ ఏం చేస్తారంటే అవి సెంట్రలైజ్డ్ బ్యాంక్స్, అవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎకానమీని అప్ అండ్ డౌన్ కాకుండా బ్యాలెన్స్ ఫార్మాట్లో ఈ లీగల్ టెండర్ మనీ ప్రింట్ చేయడం కానీ ఇలాంటి డిసిషన్స్ అని ఎవరు తీసుకుంటారంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు లేదంటే సెంట్రల్ బ్యాంక్స్ అనేది తీసుకుంటాయి అన్నమాట. అర్థమవుతుంది? సో ఇది ఇలా మనకు ట్రెడిషనల్ ఎకానమీ జరుగుతుంటుంది. బట్ ఈ క్రిప్టో కరెన్సీలు ఎలా ఉంటుంది? క్రిప్టో కరెన్సీ డీసెంట్రలైజర్ అనమాట. అంటే డీసెంట్రలైజర్ అంటే దీనికి ఎవరు హెడ్ ఉండరు. ఓకేనా, దీనికి ఎవరు హెడ్ ఉండరు. ద సేమ్ టైం ఏంటంటే ఇది ఎవరు గవర్నమెంట్ కంట్రోల్లో అసలు ఉండదు. ఓకేనా, ఓకే, వన్ ఆఫ్ ది మీన్ గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఆఫ్ దిస్ డెకేడ్. అంటే ఈ డెకేడ్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఏంటంటే మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, చాలా మనకి మన రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనమాట ఒక ఎకానమీలో. ఓకే, ఏంటంటే మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ.
ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి ఎలాగైతే మనకు ఈ లెడ్జెస్ ఉంటాయి కదా, ఈ లెడ్జెస్ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఈ లెడ్జెస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి బ్యాంక్లో లేదా మనకు ఏదైనా ఎకానమీ ట్రాన్సాక్షన్స్లో మనం రికార్డ్ చేస్తున్నాం కదా నోట్స్, మనకి ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ అవుతా ఉంది, ఓకే ఎంత అమౌంట్ డెబిట్ అయింది, ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, అలా ఒక బుక్లో ఏదైనా ఒక ఫార్మాట్లో మనకు నేను నోట్ చేసుకుంటుంటాను అనమాట. ఆ ఫార్మాట్ ఏమంటారు, వి కాల్ ఇట్ యాస్ ఏ లెడ్జర్. లెడ్జర్ అని పిలుస్తాం వాటిని. ఒక అకౌంట్స్లో ఉంటుంది అనమాట ఇది లెడ్జర్ అనేది. లెడ్జర్ ఇలా మనకి ఏంటంటే మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ లెడ్జర్ కూడా కంట్రోల్ ఎవరు చేస్తుంటారంటే నథింగ్ బట్ ఈ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ హోల్డర్స్ అనమాట. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఎన్ని బ్యాంక్స్ మీన్ లెడ్జర్స్ అని లేదంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు అకౌంట్స్ అని చెక్ చేస్తే ఎవరంటే అఫ్ కోర్స్ ఇక్కడ మనకు బ్యాంక్స్ అనేది చెక్ చేస్తుంటాయి అనమాట. లైక్ రిజర్వ్ బ్యాంక్ కావచ్చు లేదంటే సెంట్రల్ బ్యాంక్స్ అనేవి మనకు ఇక్కడ మనకు అకౌంట్స్ చెక్ చేస్తుంటాయి. బట్ ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనకు ఈ లెడ్జర్స్ ని ఇలాంటి వాటిని మనకు ఎక్కువ మెయిన్ వాటి ఇక్కడ చేసేది ఎవరంటే ఇక్కడ మనకు ఈ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ హోల్డర్స్ అనమాట. అంటే ఎవరైతే క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ చేయగలుగుతారో ఎక్కువ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, ఎవరైతే ఎక్కువ మనకు వాటి కాల్ ఎక్కువ మెయిన్ స్కిల్ ఉంటుందో, ఓకే ఎంత ఎక్కువ టాస్క్లు సాల్వ్ చేయగలుగుతారు, మీ కోడ్స్ ని హ్యాక్ చేయగలుగుతారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే దే స్టార్ట్ మైనింగ్ అనమాట. ఓకే మైనింగ్ ఆఫ్ బిట్ కాయిన్ మైనింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇది ఏంటంటే వాళ్ళు ఈ లెడ్జెస్ ని అంటే మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కదా, లైక్ మనకు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి లేదంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అమౌంట్ డ్రా అవుతుంటుంది, లేదంటే మనకు అమౌంట్ మన డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది, ఇలా మనకు అమౌంట్ పడుతుంటుంది, ఎవరో తీసుకుంటుంటారు. బట్ ఇలాంటివన్నీ మనం చెక్ చేయాలంటే మనకు ఒక బుక్ అనేది కావాలి. ఇది మనకు ఓపెన్ ఫార్మాట్ లో ఉంటుంది. బ్లాక్ చైన్ లో మనకు ఈ ఓపెన్ ఫార్మాట్ లో ఎవరు ఎంత అమౌంట్ వాడుతున్నారు, ఎవరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఇలాంటి ఫార్మాట్స్ మనకు ఓపెన్ లో ఉంటుంది అనమాట. వీ కెన్ వాటి మనం రెక్టిఫై చేసి వాటి అర్థమవుతుంది. ఈ క్రిప్టోగ్రాఫిక్ మనకి ఎన్క్రిప్షన్ అంటే నథింగ్ బట్ ఏమంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ లెడ్జర్ ఉంది కదా, ఈ లెడ్జర్ బుక్ లో ఉన్నటువంటి తప్పులు ఏవైనా ఎవరైనా కనిపెట్టారనుకోండి, ఆ కనిపెట్టిన తర్వాత దే హ్యావ్ టు క్రిప్టోగ్రాఫిక్ దే హ్యావ్ టు డూ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ అనమాట. ఎన్క్రిప్షన్ చేసిన తర్వాత ఏంటంటే దే హ్యావ్ టు రెక్టిఫై ది ప్రాబ్లమ్ ఇన్ ద లెడ్జర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. అంటే ఇలా సాల్వ్ చేసింది కాబట్టి వాళ్ళకి దే విల్ రివార్డెడ్ విత్ బిట్ కాయిన్, ఒక బిట్ కాయిన్ లేదంటే 2 బిట్ కాయిన్స్ రివార్డ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ అనమాట. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ ఉన్న పర్సన్స్, ఆల్రెడీ ఉన్న హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ మంచిగా ఉంటుంది, ఎవరైతే స్కిల్ పర్సన్స్ ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కంటిన్యూస్గా రెక్టిఫై చేస్తుంటారు అనమాట. రెక్టిఫై చేస్తూ ఏమవుతుందంటే వాళ్ళకి ఒకవేళ సాల్వ్ చేశారనుకోండి, క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్ట్ చేసి సాల్వ్ చేసిన తర్వాత దే విల్ అవార్డెడ్ విత్ వాట్ వి కాల్ ఒక బిట్ కాయిన్ అనేది అవార్డ్ చేయడం, అంటే వాళ్ళకి అమౌంట్ శాలరీ లాగా ఇస్తారు అనమాట. అంటే ఆటోమేటిక్గా అంతా మనకు వర్టికల్ ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ వెళ్ళిపోతుంది, అంటే మనకి అంతా కంప్యూటర్లో వెళ్ళిపోతుంది అనమాట. దీనికి ఎవరు హెడ్ లేరు. ఓకేనా, మనకి ఇక్కడ వీళ్ళు హోల్డర్స్ మన ఏంటంటే చెక్ చేస్తుంటారు అనమాట. ఇలా ఇలా చెక్ చేయడం ఏమంటారు అంటే ది కాల్ ఇట్ ఎస్ మైనింగ్. ఇంకా మైనింగ్ ఆఫ్ బిట్ కాయిన్ అని చెప్తారు వీళ్ళు. ఓకే, మైనింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే చెక్ చేయడం అనమాట. ఇక్కడ మనకు తప్పులు జరుగుతున్నాయి, ఏమైనా ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి మనకు చెక్ చేయడం అనమాట ఇక్కడ మనకి క్రిప్టో కరెన్సీ. బట్ మనకు నేషనల్ బ్యాంక్స్ లేదంటే మనకి సెంట్రల్ నార్మల్ ఎకానమీ చూసినట్టు మన ట్రెడిషనల్ ఎకానమీలో ఇక్కడ మనకి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, అఫ్ కోర్స్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది అంత త్వరగా రెక్టిఫై కావాలన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు అమౌంట్ త్వరగా వచ్చేస్తుంది కాబట్టి మనకు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైతే స్కిల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇంకా అదే పనిగా ఏంటంటే దే విల్ లుక్ టు ద ప్రాబ్లమ్స్, దే లుక్ టు ద మేజర్ వాట్ వి కాల్ ఎవరైతే హ్యాక్ చేస్తున్నారు లేదా ఎవరైనా కోడ్స్ డీకోడ్ చేస్తున్నారు, ఇలాంటి వాటిలో ఏంటంటే మనకు వాటి కలిగి మనకు ఉంటుందన్నమాట. సేమ్ టైం ఏంటంటే ఈ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ చాలా చాలా లెంతీగా ఉంటుంది, చాలా మెయిన్ క్రిటికల్గా ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాక్ అనమాట, లేదా డీకోడ్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ స్కిల్ ఇన్ కంపిటీషన్లో మంచి స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి మైనింగ్ చేయగలుగుతారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కొద్దిగా సెక్యూరిటీ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ట్రెడిషనల్ ఎకానమీలో మనకు ఈ బిట్ కాయిన్తో పోలిస్తే సెక్యూరిటీ కొద్దిగా తక్కువ ఉండదు చెప్పచ్చు. ఓకే, సో ఇక మనం చూసినట్టయితే మనకు ఈ ట్రెడిషనల్ ఎకానమీకి ఈ క్రిప్టో కరెన్సీ చూసినట్టయితే క్రిప్టో కరెన్సీలో వీ హ్యావ్ ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. అంటే మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం మనకు నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయన్నమాట. ప్రో చూసినట్టయితే మనకు అడ్వాంటేజెస్ హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ అగేన్స్ట్ గా వర్క్ చేస్తుంది అనమాట ఇది. ఎందుకంటే మనకు చెప్పాం కదా ఆల్రెడీ బ్యాంక్స్ అనేది మనకు వాటికల్ న్యూట్రల్ గా ఉండడం వల్ల అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇష్టం చేయడం వలన సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు లేదంటే మనకు గవర్నమెంట్ బ్యాంక్స్ అనేది దీనివల్ల ఏమవుతుందంటే మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అనమాట. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ స్టెబిలిటీలో ఉంటుంది. ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనకు ఒక స్టెబిలిటీలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చి మనకు ఈ ఇన్ఫ్లేషన్కి అడ్డుకట్టుగా మనం ఈ యొక్క వాటి క్రిప్టో కరెన్సీని యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ ఏంటంటే నో సెంట్రల్ అథారిటీ ఉంటుంది, కానీ సెంట్రల్ అథారిటీ ఉండదు కాబట్టి మనకి ఏమవుతుందంటే కొద్ది కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, కాస్ట్ తగ్గిపోతుంది. ఓకే, అంటే అదే మనకు బ్యాంక్స్ ఏమి లేవు, ఓకే, ఆఫీసెస్ ఎవరు లేరు, పెద్ద పెద్ద ఆఫీసెస్ లేదా డిఫరెంట్ ఏజెన్సీస్ లేవన్నమాట.
సో మనకు సింపుల్గా ఏంటంటే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందన్నమాట. ఈ టెక్నాలజీలో క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ చేసే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన అమౌంట్ లేదా కోడ్ని డీకోడ్ చేస్తుంటారు అనమాట. అలా సాల్వ్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. సో మనకి ఏంటంటే మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతుంది. అలాగే నో సెంట్రల్ అథారిటీ ఉండదు అన్నమాట. ఓకే, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇలాంటి ఫార్మ్ ఆఫ్ మనకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉన్నాయన్నమాట. తక్కువ కాస్ట్లో మనకంతా జరిగిపోతుంది. అర్థమవుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. అండ్ సెక్యూర్ అండ్ ఫూల్ ప్రూఫ్ అంటే మనకి ఏంటంటే మనకి నథింగ్ బట్ ఏంటంటే మనకు ఇక్కడ మన సెక్యూరిటీ చాలా ఎక్కువ హైలో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ అనేది చాలా చాలా ఎక్కువ మీన్ డిఫికల్ట్ కోడ్ అనమాట. దీన్ని డీకోడ్ చేయడం చాలా చాలా కష్టం. ఎన్క్రిప్షన్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి అది సేమ్ టైం పియర్ టు పియర్ ఎన్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డీకోడ్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ సెక్యూర్ అండ్ ద ఫూల్ ప్రూఫ్. మన ఎవరైనా ఈజీ మనం హ్యాక్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇది మనకు పాజిటివ్ ఇంపాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నో డీసెంట్రలైజ్ ఆర్ నో సెంట్రలైజ్డ్ అథారిటీ అంటే గవర్నమెంట్ కంట్రోల్ అసలు ఉన్నాయి. ఓకే, అదే మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఇట్ ఈస్ వాలటైల్. ఓకే, వాలటైల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే నథింగ్ బట్ ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫ్లక్చువేషన్స్ అని చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్లక్చువేషన్స్ మనం చూసినట్టయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక 3-4 వీక్స్ బ్యాక్ అనమాట ఒక బిట్ కాయిన్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా $65,000 ఉంది అనమాట. చాలా ఎక్కువ అమౌంట్ ఇది. బట్ అలా సడన్ గా ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ఏమైందంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తగ్గిపోయింది. అంటే మనకి ఏంటంటే లేకపోతే షేర్ హోల్డర్స్కి ఎలా అమౌంట్ ఉంటుందో ఫ్లక్చువేషన్స్ అలా ఉంటాయి. సో మళ్ళీ ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. చిన్న సెన్సిటివ్ మ్యాటర్ కూడా ఏమవుతుంది బిట్ కాయిన్ లో మనకు ఈ నథింగ్ బట్ ఇక్కడ మొత్తం అమౌంట్ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో దీనివల్ల కంట్రీ ఎకానమీ పూర్తి దీని మీద వచ్చేసింది డిపెండ్ అయింది అనుకోండి. ఈ వాలటిలిటీ ప్రకారంగా ఏంటంటే ఈ కంట్రీ ఎకానమీ పూర్తిగా కొన్నిసార్లు డిస్ట్రక్ట్ అయిపోతుంది పూర్తిగా. లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటికల్ చెప్పలేము అనమాట. అంటే ఎకానమీ పూర్తిగా మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే స్టెబిలిటీ ఉండదు అనమాట. ఓకే, స్టెబిలిటీ ఉండదు. ఎందుకు స్టెబిలిటీ ఉండదు అఫ్కోర్స్ చెప్పాను కదా, మనకు గవర్నమెంట్ కంట్రోల్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకు చిన్న చిన్న విషయాలు కూడా ఏంటంటే ఇక్కడ మనకు సెన్సిటివ్గా మారిపోతాయి అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ గవర్నమెంట్ కంట్రోల్ లేదు కాబట్టి గవర్నమెంట్ అయితే మనకు మానిటరీ పాలసీ తీసుకొస్తుంది. ఓకే, నేను చెప్పాను కదా మనకు మానిటరీ పాలసీ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన తీసుకొస్తుంది అనమాట. ఎందుకోసం అంటే ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం, పెంచడం కోసం ఇలా చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇలాంటి రెగ్యులేషన్స్ లేవు కాబట్టి మనకి ఏంటంటే ఈ స్టెబిలిటీ ఖచ్చితంగా ఉండదు అనమాట. అట్ ది సేమ్ టైం మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ బ్లాక్ మనీ కానీ, డ్రగ్స్ డీలర్స్ కానీ, ర్యాన్సమ్ కానీ. ర్యాన్సమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు ఎవరిని కిడ్నాప్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతారు. ఇలాంటి అమౌంట్తో మనకు దేంట్లో అడుగుతారంటే దే విల్ లాస్ కింది బిట్ కాయిన్ ఫామ్ లో అడుగుతారు. ఎందుకంటే మనకు దీనికి రికార్డ్స్ ఏముండవు. రికార్డ్స్ ఉన్నా కానీ మనకి వాటి మనకి ఎలా ఉంటాయంటే ఇవి ఎన్క్రిప్షన్ ఫామ్ లో ఉంటాయి. అర్థమవుతుంది. సో దీన్ని ఎవరు ఈజీగా మనకు గవర్నమెంట్ అఫీషియల్గా ఉండదు కాబట్టి మనకు త్వరగా ఈజీ ఫాస్ట్గా అయిపోతున్నారు. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఈ మనీ లాండరింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం సైబర్ థెఫ్ట్ కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ కష్టమైనా కానీ ఎవరన్నా కొద్దిగా ఇంటెలిజెంట్ పర్సన్ అనుకోండి, ఒక కంప్యూటరైజ్ నాలెడ్జ్ పర్సన్ అనుకోండి, వాళ్ళు ఈజీగా దాన్ని ఏంటంటే ఈజీగా దీన్ని హ్యాక్ చేయొచ్చు అనమాట. సో సైబర్ థెఫ్ట్ కూడా కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఉంది అనమాట. సేమ్ టైం ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీకి రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావాలి దీనికి. ఓకే, ఈ మెషిన్స్ రన్ చేయాలంటే ఈ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ చేసిన మెషిన్స్ కానీ లేదంటే వేరే వేరే వాటి ఇది చాలా చాలా ఎక్కువ కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కార్బన్ ఎమిషన్స్ అంటే పొల్యూషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. చాలా చాలా ఒక కంట్రీ ఒక మొత్తం హోల్ కంట్రీకి ఎంత ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో అంతంత అమౌంట్ ఇది మనకి తీసుకుంటుంది అనమాట ఎలక్ట్రిసిటీ అనేది దీంట్లో. సో అందుకని చెప్పేసి మనకు ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా ఒక మెయిన్ వాటికి ఈ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఒక రీజన్ చెప్పుకోవచ్చు. రిస్క్లో మనకు పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది కూడా ఒక రీజన్, ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ ఇలా రెండు ప్రాస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి కాబట్టి బట్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఫార్మాట్లో ప్రజెంట్ ఫ్యూచర్లో మనకు మేబీ బిట్ కాయిన్కి మనకి వాటి కలిగి ఇలాంటి వాటిలో మనకి ఏంటంటే మనకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఛాన్స్ ఉంది. బట్ ఇండియాలో మాత్రం రీసెంట్గా మనకు ఒక ఆర్టికల్ చూసాం, మనం క్రిప్టో కరెన్సీ వాటి కొన్ని బ్యాంక్స్ వాళ్ళు క్రిప్టో కరెన్సీ మనీని మేము తీసుకోమని చెప్పడం వలన చాలా వరకు మన కేసులు జరిగాయి సుప్రీంకోర్టుతో. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేస్తుందంటే మేము క్రిప్టో కరెన్సీని పూర్తిగా బ్యాన్ చేయలేదు అని చెప్పడం జరుగుతుంది అనమాట. పూర్తిగా బ్యాన్ చేయలేదు అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేసింది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏంటంటే క్రిప్టో కరెన్సీని లేదా బిట్ కాయిన్ని పూర్తిగా వాటి బ్యాన్ చేయలేము కదా. దే ఆర్ థింకింగ్ ఓకే ఎలా దీన్ని రెగ్యులేట్ చేయాలి అని చెప్పి థింక్ చేస్తున్నారు అనమాట. బట్ చైనా మాత్రం పూర్తిగా మనకు ఈ బిట్ కాయిన్ పూర్తిగా మన వాటి బ్యాన్ చేయడం జరిగింది అనమాట చైనాలో. ఓకే, అలా కొన్ని కంట్రీస్ కూడా థింక్ చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం మనకు ఈ కరెన్సీ మీద ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ మనకు కాస్ట్ ఉండదు. ఓకేనా, అలాగే మనకు సెంట్రలైజ్ అథారిటీ ఉంటుంది, అదొక్కడే ప్రాబ్లం. కానీ మిగతా విషయాల్లో మనకు కొద్దిగా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ వలన. సో, అందుకని చెప్పేసి మనకు కొంతమంది ఏమో మనకు ఆపోజిట్‌గా ఉన్నారు. అట్లాగే మనకు కొంతమంది ఏమో పూర్తిగా ఫేవర్‌గా ఉన్నారన్నమాట బిట్‌కాయిన్‌కి. ఓకే. లైక్ ఎలన్ మస్క్ కావచ్చు, అనగా మనకి బిల్ గేట్స్ కావచ్చు, లేదంటే జెఫ్ బెజోస్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా ఏందంటే మనకు దీనికి ఆపోజిట్‌గా ఉన్నారు కొంతమంది. కొంతమందేమో పాజిటివ్‌గా ఉన్నారు. ఓకే. ప్రెజెంట్ బిట్‌కాయిన్ గురించి మనకి లీగల్ టర్మ్ మనీకి, అలాగే మనకు వాటి ట్రెడిషనల్ ఎకానమీకి, క్రిప్టో కరెన్సీ ఎకానమీ డిఫరెన్స్ ఇదన్నమాట. దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది G7 మీటింగ్ అన్నమాట. రీసెంట్ జరిగిన G7 మీటింగ్ జస్ట్ హెడెడ్ బై ది బ్రిటన్. బ్రిటన్ హెడ్‌తో మనకు బ్రిటన్ ప్రెసిడెన్షిప్‌లో మనకు G7 మీటింగ్ జరిగిందన్నమాట. G7 మీటింగ్ యాక్చువల్‌గా ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 1973, 75 ఇయర్‌లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఓకే. ఆ టైంలో ఈ కంట్రీస్ లైక్ మనకు G7 కంట్రీస్ బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూఎస్ఏ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వెస్టర్న్ మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ అన్నమాట ఎకానమీ ప్రకారంగా. ఓకే అండి. వెస్టర్న్‌లో మనకు చాలా అంటే వెస్టర్న్ మోస్ట్ డెవలప్ కంట్రీస్ చెప్పొచ్చు మనకి G7 కంట్రీస్ కూడా. ఈ కంట్రీస్ అన్ని కలిసి మనకు వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో అడ్వాన్స్డ్ ఎకానమీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. బట్ ప్రెజెంట్ ఈ 2020, 2021 ఈ పీరియడ్‌లో ఏందంటే నథింగ్ బట్ ఈ G7 సమ్మిట్ G7 యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయిందన్నమాట. ఎందుకంటే ఈ 1973, 1975 దీస్ కంట్రీస్ G7 కంట్రీస్ ఎకానమీ గ్లోబల్ జీడీపీ ఎంత ఉందంటే 70% ఉందన్నమాట. బట్ నౌ ఇట్ డ్రాప్ టు 40% ఇన్కమ్ అంటే 30% ఒక షేర్ అని తగ్గిపోయిందన్నమాట. ఎవరిది ఈ G7 మీటింగ్ సమ్మిట్‌లో ఉంటారు. ఓకేనా. సో దానివల్ల ఏంటంటే ఈ G7 సమ్మిట్‌లో ఉన్న పర్సన్స్ లేదంటే ఈ G7 కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పూర్తి తగ్గిపోయింది చెప్పొచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏమంటే రష్యా వచ్చేసి మనకు 1998 ఓకే. ఇన్ ద ఇయర్ 1998 రష్యా వాస్ ఇన్వైటెడ్ అండ్ రష్యా వాస్ జాయిన్ అండ్ ఇట్ వాస్ మేడ్ యాస్ ఏ G8 ఓకే. G8 లా మారింది అనమాట ఇప్పుడు 1998లో. బట్ ఇన్ 2014 ఓకే. 2014లో ఈ రష్యాకి అలాగే మనకు అమెరికా గొడవలు రావడం వల్ల ఆల్రెడీ మనకు క్రీమియాని మనం అనెక్స్ చేసింది కదా ఇది రష్యా. సో క్రీమియా అనే కంట్రీని దాన్ని రష్యా వచ్చి అనెక్స్ చేసింది అనమాట. అనెక్స్ అంటే బట్ ఆ రష్యాలు కలిపేసుకుంది అనమాట. ఈ విషయం గొడవలు అయ్యి సో ఫైనల్గా ఏంటంటే మనకు మళ్ళీ 2014లో రష్యా వాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ది G8 G8 నుంచి విత్డ్రా అయిపోయింది. అప్పుడు ఏమైందంటే మనకు బట్ ఇక్కడ మనకు G7 మళ్ళీ అగైన్ ఫామ్ అయింది అనమాట. ఓకే. ప్రెసెంట్ వచ్చేసి మనకు ఈ G7 కూడా మనకి ఏంటంటే యాక్చువల్గా మెయిన్ థింగ్స్ వచ్చేసి మనకి G7లో వాటి వెహికల్ మనకు ఎక్కువ ఎకానమీని ఫోకస్ చేయడం అనమాట. బట్ ప్రెసెంట్ ఎలా మారిపోయిందంటే వెస్టర్న్ వరల్డ్ వర్సెస్ చైనా. ఓకే. వెస్టర్న్ వరల్డ్ వర్సెస్ చైనాలా మారిపోయింది. ఎందుకంటే ఈ వెస్టర్న్ వరల్డ్ మొత్తానికి కూడా మనకి చైనా ఒక వాటి వెహికల్ ఒక పెద్ద అడ్డంకిలా మారిపోయింది. సో అందుకని చెప్పేసి ఈ మీటింగ్ కూడా ఎలా ఉందంటే ఆపోజిట్ చైనా లాగే ఉంది. ఓకేనా. ఈ మీటింగ్లో ప్రజెంట్ ఈ G7 మీటింగ్లో జరిగినటువంటి ఈ ప్రజెంట్ G7 బ్రిటన్ హెడెడ్ మీటింగ్లో వాటి ద బిల్డ్ బ్యాక్ ఓకేనా వాట్ ఈస్ ద మెయిన్ వాటికి ఒక మెయిన్ ఒక డిక్లేర్ చేశారనమాట. అదేంటంటే బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్. ఓకే. బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అని చెప్పి డిక్లేర్ చేశారనమాట. ఆ డిక్లరేషన్ పేరు క్యార్బీస్ బే డిక్లరేషన్. ఓకే. క్యార్బీస్ బే డిక్లరేషన్ ఏంటంటే బట్ ఓకే దే ఇనిషియేషన్ ఇస్ దట్ వాట్ వి కాల్ స్లోగన్ ఏమంటే బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అని అంటాం. అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ మనకు వరల్డ్ క్లాస్ అంటే లో ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి కదా ఎవరైతే తక్కువ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కానీ లేదా పూర్ కంట్రీస్ ఉన్నాయి కదా ఇలాంటి కంట్రీస్కి ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఫండెడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డమ్ ఏ లాట్ ఆఫ్ అమౌంట్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫండింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అలాగే ఫండ్ చేయడం కోసం చెప్పేసి మనకు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి మనకు వీళ్ళు డిసైడ్ చేశారనమాట. ఎందుకోసం అంటే ఆల్రెడీ మన చైనా గవర్నమెంట్ ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొస్తామని ఓకే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం BRI గురించి. ఓకే. BRI అంటే బట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఇక్కడ చైనా వచ్చేసి మనకు శ్రీలంకలో కావచ్చు లేదా బంగ్లాదేశ్లో కావచ్చు కొన్ని వేరే కంట్రీస్లో కూడా ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మనకు చైనా వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఇన్ఫ్రా కోసం కానీ లేదంటే ఆ కంపెనీస్ కంట్రీస్లో రోడ్స్ వేయడం కానీ ఇలా కొన్ని యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకోసం అంటే చైనా ఇస్ ఫాలోయింగ్ ద టెక్నిక్ దట్ ఈస్ డెట్ ట్రాప్ టెక్నిక్. ఓకే. డెట్ ట్రాప్ టెక్నిక్ ఫాలో అవుతున్నారన్నమాట. అంటే ఏంటంటే ముందన్నీ అప్పులు ఇచ్చేస్తారు గవర్నమెంట్. చైనా గవర్నమెంట్ చిన్న చిన్న పూర్ కంట్రీస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఎలాగో రిపే చేయలేరు వాళ్ళు తెలుసు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కంట్రీస్ అన్ని ఎవరి కంట్రోల్లోకి వచ్చాయి చైనా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. వాళ్ళు అమౌంట్ చేయలేరు కాబట్టి ఈ కండిషన్ వాళ్ళకి మీన్స్ ఈ చైనా కంట్రోల్లో వచ్చేస్తాయి. ఈ చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి కదా ఈ గూడ్స్ అన్ని అక్కడ డంప్ చేయడం కోసం కానీ ఇలా మనకు చైనా అనేది ఈ చైనీస్ డెట్ ట్రాప్ డిప్లొమసీని యూజ్ చేస్తుంటారు అనమాట. దాంట్లో భాగంగా మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లైక్ మనకు చూసాం శ్రీలంకలో కానీ ఓకే ఆల్రెడీ చూసాం వేరే కంట్రీస్లో కూడా మనకు ఇలాగ డిప్లొమసీని ఫాలో అవుతుంటారు. సో దీనికి ఆపోజిట్గా మనకు ఈ క్యాబ్రీస్ బే డిక్లరేషన్ జరిగిందనమాట G7 మీటింగ్లో. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అనమాట క్లీన్స్ పాయింట్ దాంట్లో క్యాబ్రీస్ బే డిక్లరేషన్
ఎవరు ఇక్కడ ఏది ఏంటంటే G7 మీటింగ్ జరిగింది అనమాట. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డిక్లరేషన్ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు fund or they are going to spend a lot of amount like I mean number of billion dollars amount on infrastructure development and the other facilities in low and middle income countries. So low and middle income countries లో మనకు $1 trillion మనకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని G7 మీటింగ్ లో డిసైడ్ చేశారనమాట. అండ్ అక్కడ మనకి ఎవరంటే బ్రిటన్ గవర్నమెంట్, అఫ్ కోర్స్ మనకి ఇనిషియేషన్ ఎవరు తీసుకుందంటే యుఎస్ఏ. ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రాప్ ఫ్యూచర్ పాండమిక్స్, క్రాప్ ఫ్యూచర్ పాండమిక్స్ అనేది ఫ్యూచర్ లో ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ మన నథింగ్ బట్ ఇక్కడ మనకు చాలా వరకు వాటి కాల్ తగ్గించడం జరిగింది అనమాట. ఫ్యూచర్ ఇలా పాండమిక్ వచ్చినప్పుడు ఎలా రెడీగా ఉండాలని చెప్పేసి ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేశారు. అండ్ రెడ్యూస్ టైం తగ్గించాలి, వ్యాక్సిన్ సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అండ్ డయాగ్నోస్టిక్స్ కానీ ఓకే 100 days తగ్గించేస్తారు మన పూర్తిగా. అంటే పూర్తిగా మనకి హెల్త్ సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే 100 days లోపలే గవర్నమెంట్ నుంచి డిసిషన్ తీసుకోవాలి. ఓకేనా. అంటే మనకు కంట్రీస్ మధ్య రిలేషన్ చూపిస్తారు ఐఆర్ అంటే మనకి ఇక్కడ ఈ ఫారిన్ కంట్రీస్ లైక్ అమెరికా లేదంటే జపాన్ ఇలాంటి కంట్రీస్ మధ్య ఉన్న ఈ హెల్త్ సంబంధించిన విషయాలు ఏమైనా వచ్చాయనుకోండి, ఈ హెల్త్ సంబంధించిన విషయాలు అయినా ఖచ్చితంగా వితిన్ 100 days లోపల మనకి ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ అనమాట, వీ హ్యావ్ టు టేక్ ద డిసిషన్ రైట్. ఇలా మన డిసిషన్స్ త్వరగా తీసుకొని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రెయిన్ఫోర్స్ గ్లోబల్ సర్వైలెన్స్ కూడా మనకి రెయిన్ఫోర్స్ చేయాలి. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి ఈ మీటింగ్లో మనకు ఇండియాని, ఆస్ట్రేలియా అండ్ సౌత్ కొరియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి మెయిన్ వాటిగా ప్రజెంట్ ఈ ఏషియాలో లేదంటే మనకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ది మోస్ట్ డెవలపింగ్ అండ్ మోస్ట్ ఫేవరబుల్ అండ్ నేషన్స్ ఏమంటే అఫ్కోర్స్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా సౌత్ ఆఫ్రికా ఏమి కూడా ఏంటంటే ప్రజెంట్ డెవలపింగ్ కంట్రీస్ కదా, ఈ కంట్రీస్ కూడా సపోర్ట్ చేసుకున్నారు. అండ్ ది ఇన్వైటెడ్ యాజ్ ది గెస్ట్ కంట్రీస్ అనమాట ఈ కంట్రీస్ అని. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఏంటంటే మనకు ఈ యొక్క వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారనమాట. వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అండ్ కలెక్టివ్ సొల్యూషన్ గురించి మనం డిస్కస్ చేశారనమాట. గ్లోబల్ హెల్త్ ఛాలెంజెస్ కూడా డిస్కస్ చేశారు. అండ్ వన్ హెల్త్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని డిస్కస్ చేశారనమాట. వ్యాక్సిన్స్ కోసం కానీ WTO కానీ ట్రిప్స్లో కానీ మనకు ఇలాంటి కొన్ని విషయాల్లో మనకి ఏంటంటే ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఈ G7 కంట్రీస్ అనేది కొంచెం హెల్ప్ చేయాలి. ఓకే. అలాగే మనకి ఇలాంటి హెల్త్ సిచ్యుయేషన్స్లో మనకు వన్ హెల్త్ సొల్యూషన్ లా అంటే మన ప్రపంచం మొత్తం ఒక కుటుంబం లాగా ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి, అలాగే మనకి హెల్త్ విషయాల్లో కూడా ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా అవ్వాలని చెప్పేసి మనకు ఈ G7 మీటింగ్లో మోడీ గారు ఈ వర్చువల్ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. ప్రజెంట్ చూసినట్టు ఇది మేజర్ ఇంపార్టెంట్ డిక్లరేషన్స్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ది G7 మీటింగ్. ఓకే. ఇంపార్టెంట్ ఈవెంట్ ఓకే. దేర్ ఆర్ సింపుల్ ఏంటంటే ఈ G7 మీటింగ్ ఎలా అయిపోయిందంటే వెస్టర్న్ వరల్డ్ వర్సెస్ చైనా లాగా మరి ఇదే ఈ మీటింగ్ లోంచి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. వాట్ ఇస్ దట్ మల్టీలాటరలిజం. ఓకే. మల్టీలాటరలిజం అగైనెస్ట్ గా ట్రంప్ అగైనెస్ట్ మల్టీలాటరలిజం. ప్రజెంట్ మనకు జో బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మనకి వాటికల్గా మనకు మల్టీలాటరలిజం గురించి మంచిగా రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకు అందరు కలిసి మనం వర్క్ చేయాలి. రివైవింగ్ ద స్పిరిట్ ఆఫ్ మల్టీలాటరలిజం. అంటే నేను ఒక్కరిని హెడ్, నేను ఒక్కరిని చెప్పిన విధానాలని చెప్పేసి మనకు ఇలాంటి ఐడియాస్ మనకు ట్రంప్ ఉన్నప్పుడు ఉన్నాయన్నమాట అమెరికాలో. సో ఇలాంటి వాటిని మనకి గవర్నమెంట్ పూర్తిగా మళ్ళీ ఆపోజిట్ చెప్పేసింది. ఓకే. మల్టీలాటరలిజం మళ్ళీ అగైన్ తీసుకురావాలి. రివైవింగ్ ద స్పిరిట్ ఆఫ్ మల్టీలాటరలిజం. మల్టీలాటరలిజం అంటే బట్ అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. నేను ఒక్కరిని హెడ్ అని చెప్పి చెప్పకూడదు. సో అలాంటి ప్రిన్సిపల్స్ మనకి తీసుకురావడం జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ అనమాట. ఓకే. ఒకే పాయింట్లో వెళ్ళిపోకుండా ఉండడం, అలాగే ఒకే పాయింట్ మీద ఉండకుండా ఉండడం మనకి ఇది మెయిన్ థింగ్ అనమాట. అంటే డిఫరెంట్గా ఆలోచించాలి. ఓకే. మల్టీలాటరలిజం అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు వాటి చూసినట్టే మనకు ఫస్ట్ ఎకానమీ యాక్చువల్ G7 సమ్మిట్ అనేది ఫస్ట్ దేని ఫోకస్ చేస్తుందంటే దేని మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ ఇన్ఫ్లేషన్, ఎనర్జీ అండ్ గ్రోత్. ఇన్ఫ్లేషన్, ఎనర్జీ అండ్ గ్రోత్ మీద ఉన్నది. బట్ దీస్ బికాస్ ఆఫ్ మల్టీలాటరలిజం వల్ల వాళ్ళ ఐడియాస్ కొద్దిగా డైవర్ట్ అయ్యాయి అనమాట. వాళ్ళకి టెర్రరిజం స్టార్ట్ అయ్యాయి అండ్ క్లైమేట్ చేంజెస్ మీద, గ్లోబల్ హెల్త్ మీద కూడా డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అర్థమవుతుంది. ఇలా మనకు ఇది ఒకటి మన కొద్దిగా ఈ G7 మీటింగ్ కొద్దిగా డైవర్ట్ అవుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే మన సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతూ ఉండాలి. సో దాని బేసిస్గా మనకి ఇక్కడ ఈ G7 మీటింగ్ కొద్దిగా మారడం జరిగింది. అర్థమవుతుంది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్ లిబరల్ డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్స్ లా ఉంటుంది. బట్ ప్రజెంట్ వచ్చి గ్లోబల్ ఎకానమీ మారిపోవడం వలన వీళ్ళ ఐడియాస్ కూడా మారడం జరిగింది. ఓకే. అలాగే మన రీసెంట్గా G20 మీటింగ్లో కూడా మనం ఒక డిస్కషన్ తీసుకొచ్చారు. ఎవరు అమెరికన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఏంటంటే గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే. 21% నుంచి 15% తగ్గించాలని చెప్పేసి. ఓకేనా. ఈ MNC కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా అంటే మనకి ఇప్పుడు గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏమంటే ఎక్కడైతే మనకు లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయో, ట్యాక్స్ హెవెన్స్ ఉన్నాయో
వాళ్ళ గవర్నమెంట్ ఎఫెక్ట్ కాకుండా గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకు ఈ మెయిన్ G20 మీటింగ్లో మనకు ఈ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది. గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది. ఈ ట్యాక్స్ వల్ల ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ జరుగుతుంది, అలా ఎక్స్పెండిచర్ కొద్దిగా ఈ ప్రజెంట్ కోవిడ్ టైంలో గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ఫుల్గా అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, అసలు గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అని మీనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏముందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అనుకోండి. అమెరికా కంట్రీ వచ్చేసి మనకు చాలా గ్లోబల్ ఎంఎన్సీ కంపెనీస్. ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. లైక్ గూగుల్ కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ కావచ్చు. ఈ గూగుల్ కంపెనీ వచ్చేసి మనకు అన్ని కంట్రీస్లో ఉంటుంది. ఆల్మోస్ట్ వేరే కంట్రీస్ లైక్ జపాన్ కావచ్చు, లేదంటే మనకు సౌత్ ఆఫ్రికా కావచ్చు, కెనియా కావచ్చు. ఇలా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మనకు స్మాల్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా మనకు ఈ గూగుల్ కంపెనీ యొక్క బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఓకే, లేదంటే మనకు ఆ కంపెనీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆఫీసులు ఉంటాయి. అర్థమవుతుంది ఆ కంట్రీ. సో ఇక్కడ మనకు కొన్ని కంట్రీస్ ఎలా అంటే ఏ కంట్రీస్ అయితే మనకు చాలా డెవలపింగ్ కాకుండా ఉంటాయో అలాంటి కంట్రీస్ ఏంటంటే మనకు వాళ్ళు కంపెనీస్ని అట్రాక్ట్ చేయడం కోసం చెప్పేసి ఏం చేస్తారంటే దే గివ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనమాట. ఓకే, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు. అంటే మా కంట్రీలో మీ కంపెనీ పెడితే మాకు ఎలాంటి ట్యాక్స్ కట్టడం అవసరం లేదని చెప్తుంటారు అనమాట. అలాగే మా కంట్రీలో ట్యాక్స్ చాలా తక్కువ ఉంటాయి, మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, ఇలా కొన్ని అడ్వాంటేజ్లు కొన్ని ఆఫర్లు ఇస్తారన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీలు ఖచ్చితంగా అక్కడికే వెళ్తాయి అనమాట. అలా డెవలపింగ్ కంట్రీస్కి వెళ్తాయి. ఎందుకంటే అక్కడ సోర్సులు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా తక్కువ అని చెప్పేసి అక్కడికి వెళ్తుంటారు. బట్ ప్రజెంట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇలా కంట్రీస్ అన్ని ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి చాలా డెవలపింగ్ కంట్రీస్లో కానీ అన్ని కంపెనీస్ ఉన్నా కానీ ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఇలాంటి బెనిఫిట్స్ ఇలాంటి గ్రోత్ లేదన్నమాట. రీజన్ ఏమంటే ట్యాక్స్ పూర్తిగా లేదు కాబట్టి. అలాగే మీన్ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ వలన మన కంట్రీకి చాలా మీన్ వర్స్ట్ అయిపోతుంది చెప్తున్నారు. సో అందుకని చెప్పి దీని సొల్యూషన్గా మనకి ప్రజెంట్ G20 మీటింగ్లో ఈ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ తీసుకొచ్చారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కంట్రీస్కి మినిమం కొద్దిగా అమౌంట్ వస్తుంది అనమాట. అందుకని కార్పొరేట్ ట్యాక్స్ అనేది కామన్గా ఉంటుంది అందరికి. సో అన్ని కంట్రీస్ నార్మల్గా ఉంటాయి, మనకి కాంపిటీషన్ హెల్తీగా ఉంటుంది. అట్ సేమ్ టైం ఏంటంటే మినిమం కొద్దిగా అమౌంట్ అనేది మనకి ఈ స్మాల్ డెవలపింగ్ కంట్రీస్కి వస్తుంది అనమాట. ఇలా అమౌంట్ రావడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు కొద్దిగా గవర్నమెంట్కి వచ్చి రెవెన్యూ క్రియేట్ అవుతుంది, అలాగే వెల్ఫేర్ యాక్ట్ తీసుకురావచ్చు వాళ్ళు. అలా ఎక్స్పెండిచర్ కొద్దిగా రైజ్ అవుతుంది పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది. సో ఫైనల్గా ఏమవుతుందంటే మన గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ ఐడియాస్ అనేది కొద్దిగా మారిపోతున్నాయి అనమాట. ఎవరి G7 అండ్ G20 ఐడియాస్ ఎలా మారిపోతున్నాయి అంటే మల్టీలాటరలిజం లా ఉన్నాయి. అంటే మనకు అన్ని కంట్రీస్ డెవలప్మెంట్ కోసం, అలాగే మనకు మెయిన్ థింగ్స్ కోసం థింక్ చేస్తున్నారు. బట్ మనకు బిఫోర్ ఈ ట్రంప్ రీజన్లో ఇలా ఉండేది కాదు. ఓకేనా, అర్థమవుతుందా? ఇదనమాట మన ఈ 2 ఆర్టికల్స్లో మనకి ఏంటంటే ప్రజెంట్ G7 మీటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకు ఐ థింక్ మనకు ఈ అమెరికన్ అంటే యాంటీ చైనా ఇనిషియేటివ్ అనమాట ఒకటి. అలాగే మనకి ఇంకోటి వచ్చేసి మనకు ఈ మల్టీలాటరలిజం గురించి కూడా ఇంపార్టెంట్. ఓకే, మల్టీలాటరలిజం కూడా కొద్దిగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది న్యూ డీక్లాసిఫికేషన్ పాలసీ గెట్స్ ఆర్డర్. చూడండి నథింగ్ బట్ ఏంటంటే మనకు చాలా వరకు మనకు ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేస్తాం. అంటే మనకు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా కానీ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు. ఓకేనా, ఐఏఎస్ ఆఫీసర్ని రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ మన రివీల్ చేయకూడదని చెప్పేసి మనకు కొన్ని అలిగేషన్స్ రావడం జరిగింది అనమాట. సో దాని బేసిస్గా మన ప్రెసిడెంట్ గవర్నమెంట్ వచ్చేసి మనకు ఒక కమ్యూనిటీ పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ ఏదంటే మనకు డీక్లాసిఫికేషన్ పాలసీ అనమాట. డీక్లాసిఫికేషన్ పాలసీ. ఓకే, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే ఒక పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీ ఏంటంటే దే విల్ డీక్లాసిఫై ఆల్ ద హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డిఫెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొస్తారనమాట. అండ్ ఇక్కడ మన ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఈ క్లాసిఫికేషన్లో కేసెస్ లైక్ 1962 వార్, ఆపరేషన్ బ్లూ స్టార్ విల్ టేకెన్ అప్ ఆన్ కేస్ బేసిస్. ఓకే, మన కేస్ బేసిస్ తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఈ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకూడదు, అక్కడ ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు, అక్కడ మన గవర్నమెంట్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, అక్కడ దానికి సంబంధించిన విషయాల గురించి అనమాట. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకు కొద్దిగా సీక్రెట్గా ఉంటుంది అనమాట, సెక్యూరిటీ విషయం కావాలి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి పంపించకూడదు. ఓకేనా, అలాగే హిస్టారికల్ డివిజన్ చేస్తారనమాట. ఓకే, హిస్టారికల్ డివిజన్ చేస్తారు. అండ్ ఆర్చైవింగ్ అండ్ డీప్ క్లాసిఫికేషన్, కంప్లీషన్ అండ్ పబ్లికేషన్. ఫైనల్ పబ్లికేషన్ చేస్తారనమాట. సంబంధించిన వార్ సంబంధించిన విషయాల గురించి, ఆపరేషన్ హిస్టరీ గురించి కూడా. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుందంటే విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ అంటే వాట్ హ్యాపెన్ ఆన్ దోస్ డేస్. చాలా హిస్టారికల్ ప్రకారం మనకు ఆ రోజు ఏం జరిగింది. ఓకే, రైట్ టు నో ఇన్ఫర్మేషన్ బేసెస్ మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఓకే, అలాగే మన ట్రాన్స్పరెన్సీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందో ట్రాన్స్పరెన్సీగా తెలుసుకునే హక్కు ఉంటుంది అనమాట. బట్ అది సెక్యూరిటీ ప్రాబ్లం అయితే మనం ఏం చేయలేం కానీ బట్ ఇన్ఫర్మేషన్ అలా కాకుండా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ప్రజలకి అందాలండి. ఓకే, అట్ ద సేమ్ టైం మన చదువుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే హిస్టోరియన్స్ కూడా కొద్దిగా హెల్ప్ఫుల్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ క్లాసిఫికేషన్ సింపుల్గా ఏంటంటే ఆల్రెడీ జరిగిన విషయాలు ఉంటాయి కదా, లైక్ మనకు
కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఆపరేషన్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు సీక్రెట్గా ఉంచేస్తారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. సో అలా సీక్రెట్గా ఉంచకుండా ఉండడం కోసం చేస్తున్నారంటే వాళ్ళు మనకు వాటి కలిగిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ క్లాసిఫై చేసి చెక్ చేసి తర్వాత దానివల్ల మనకేం ప్రాబ్లం కాదు అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే విల్ కంప్లీషన్ అంటే దే విల్ కంప్లీషన్ అనమాట. అంటే కంప్లీట్గా ఒక ఫైల్ మార్చి చేస్తారు, తర్వాత పబ్లికేట్ చేస్తారనమాట. అంటే పూర్తిగా మనకి పబ్లికేట్ చేస్తారు, అంటే మనకి ఫైనల్గా మన ముందు తీసుకొస్తారు అనమాట. ఓకేనా. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి అమెరికాలో డిస్కస్ చేసాం ఆల్రెడీ. అమెరికాలో ఏంటంటే మనకు 30 ఇయర్స్ ఉందన్నమాట. 30 ఇయర్స్లో 30 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయాలు ఏమన్నా ఉంటాయి అంటే 30 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయాలు ఏమన్నా ఉంటే ఆ విషయాలు ఏంటంటే గవర్నమెంట్ క్లాసిఫై చేస్తుంది అనమాట. ఓకే. ఆర్చైవల్ ఎక్స్పర్ట్స్ అండ్ వార్ హిస్టోరియన్స్ అండ్ నేషనల్ ఆర్చైవ్స్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇవి ఏంటంటే మనకు మీకు ప్రజెంట్ మనకు క్లాసిఫై చేస్తారనమాట. 25 ఇయర్స్ ఓల్డ్ క్లాసిఫైడ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లాసిఫై చేసి తర్వాత మనకు దానివల్ల ఏం ప్రాబ్లం కాదు, రివీల్ చేయొచ్చు అంటే మనకి ఏంటంటే ప్రజెంట్ ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తారు అనమాట. అలా ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం వల్ల ఏమవుతుంది మనకు కొద్దిగా హిస్టోరియన్స్కి కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది, స్టూడెంట్స్ కూడా కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది, ప్రజలకు ఒక అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుంది. సో దీని బేసిస్గా మనకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రజెంట్ ఆర్టికల్లో హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ మనకు ఆపరేషన్ బ్లూ స్టార్ కానీ ఆ టైంలో చాలా పెద్ద డిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు 1962 వార్ ఇండియా చైనా వార్ ఉంది కదా, ఆ వార్ గురించి హ్యాండర్సన్ బ్రూక్స్ కానీ అంటే కోర్ట్ కానీ ఇలాంటి కొన్ని మేజర్ రిపోర్ట్స్ ఉంది కదా. అండ్ మనకు జాయింట్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ కమిటీ వేశారనమాట. ఒక ఇంటర్నల్ కన్జంప్షన్ గురించి అండ్ పబ్లిక్ రిలీజ్ లైస్ట్ మనకి ఏంటంటే ఇంటర్నల్ కన్జంప్షన్గా అండ్ గవర్నమెంట్ దాన్ని యూజ్ చేసుకోవడం కోసం. ఓకేనా. మనకు పబ్లిక్ అలాట్ చేయడం కోసం అట్ ద సేమ్ టైం ఇలా ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గవర్నమెంట్ ఎలా దాన్ని ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలి అలా ఇంటర్నల్ కన్జంప్షన్ కోసం కూడా చెక్ చేస్తారనమాట. ఫైనల్గా ఈ ప్రాబ్లం కాదనిపిస్తే ఏంటంటే ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారంటే రిలీజ్ టు ద పబ్లిక్. ఓకేనా. అండ్ సేమ్ టైం ఏంటంటే మన ఇక్కడ అండ్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే వార్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, 2 ఇయర్స్ ఎలా ఉన్నాయి అండ్ కమిటీ తర్వాత ఫైనల్గా 3 ఇయర్స్ తర్వాత ఏమంటే మనం డిస్మాండిల్ చేస్తారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మనకి పనికి రాదు, అవసరం లేదంటే మనకి ఫైనల్గా డిస్మాండిల్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది. సో ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం క్లాసిఫై చేస్తారు, పాలసీ తీసుకొచ్చారు. బట్ మీకు ఒక క్లారిటీ, ఒక కన్జంప్షన్, ఒక వర్టికల్ పర్ఫెక్ట్ మనకు ఎలా అంటే ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఎలాంటి లీగాలిటీ లేదనమాట. ఓన్లీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మాత్రమే చేస్తూ ఉంటాం. వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లైక్ డిఫరెంట్ సంబంధించినటువంటి వాళ్ళ పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించిన విషయాలు కానీ అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది లేదు. సో అది ఇక్కడ మనం చెప్తున్నారు అనమాట. దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఈ డిక్లాసిఫికేషన్ పాలసీ ఇంపార్టెంట్. అలాగే మనకు ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది కదా క్రిప్టో కరెన్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ అయింది. లైక్ సెకండ్ మనకు వచ్చినటువంటి G7 మీటింగ్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఐఆర్లో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫేస్ చేస్తున్నారు. అది tomorrow మనం కొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్.